హాయ్ అండి అందరికీ. సప్త శనివార వ్రత విధానంలో 6వ వారం పూజా విధానం మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు నాకు 6వ వారం పూజ పూర్తి చేసుకున్నాను. పూజా విధానం తెలియచేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు అయిన కుమ్మరివాణి భక్తి వ్రతకల్పాన్ని మీకు వినిపించాలనుకుంటాను. ప్రతి ఒక్కరూ కుమ్మరివాణి భక్తి వ్రతకల్పాన్ని విని ఆ స్వామి అనుగ్రహం పొందగలరు. ఓం నమో వెంకటేశాయ. కుమ్మరివాణి భక్తి. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగాను, త్రేతాయుగమున శ్రీరామునిగాను, ద్వాపర యుగమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వరునిగాను వెలిసినని చెప్పబడినది. స్కంద పురాణమున కార్తికేయుడు, కృతయుగమున స్కందునిగాను, త్రేతాయుగమున కుమారస్వామిగాను, ద్వాపర యుగమున సుబ్రహ్మణ్య స్వామిగాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను జన్మించినని పలుకుచున్నది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి సన్ముఖగా అవతరించి కలియుగమున ఏకముఖుడు కుమారస్వామిగాను, వెంకటాచలపతిగాను దర్శనమిచ్చునని చెప్పబడినది. కుమ్మరివాణి భక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము. తిరుపతి మహాక్షేత్రకు సమీపంలో ఒక పల్లెలో భీముడనే కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాణ్ణి అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుణ్ణి పూజించవలెనని జీవించినాడు. కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారిపై కుండలను తయారు చేయ ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ నుంచుకొను. సారిపై కుండలను తయారు చేయనప్పుడు దాని చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిభ వద్ద నుంచుండేవాడు. అతను చేసిన పని చేసినంత కాలం వాటికి చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ యొద్ద నుంచుట వానికి వృత్తి నిత్యమయ్యెను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమాడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానం మట్టి పూలు స్వామివారి ఉండేవి. తొండమాడికి విషయమును గమనించడు. తానుంచిన బంగారు పూల స్థానం మట్టి పూలు ఉంటే వానికి అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు నుంచున్నారని అనుమానించెను. తన భటును కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానం మట్టి పువ్వులే స్వామివారి యొద్ద నుండేవి. మహారాజునకు మానసిక వ్యాధి పెరిగెను. చింతాపీతుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడ కుమ్మరివాడు ఒకడు కలడు. అతడు కుండలు చేయుచు అతని కంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్దన ఉంచుచున్నాడు. అతడు కుమ్మరి అయిన కుండలు చేయుచు నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా నామస్మరణ ధ్యానమున విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావము అతడుంచిన మట్టి పూల ఎచ్చట నా సన్నిధానం చేయుచున్నవి. నీ ఉంచినటి బంగారు పూల అతడుంచిన పూలయందు నిలవలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపము అని రాజుని ఊరడించెను. తన మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామిగారి మాటలు విని పరిశీలించుటకై వెంకటాచలమున సమీపన పల్లెలో భటులతో కలిసి తిరగసాగాను. ఒక పల్లెలో సారిపై కొండను తిప్పుతూ అతని కంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచు కొండలు చేయ భీమును చూసెను. రాజు వాణ్ణి చూసి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజింటే ఎలా? నీ పూజకు పుష్పము దొరకడు లేదా? నువ్వు సారాన్ని తిప్పుతూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుట విచిత్రముగా ఉంది. నీ ఉద్దేశం వివరింపమని అడిగాను. భీముడు రాజు నమస్కరించి, మీ వంటి వారు వచ్చటియే నా ఇల్లు పావనమైంది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజంటే ఎట్లో తెలియని వాడును. పూజా విధానం ఎరుగని వాడును. నేను దరిద్రులను. కుండలు చేయించే నా కుటుంబమునకు గడవదు. కావున ఉదయం సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. పూజా విధానం తెలియని వాడు కుటుంబ పోషణ కుండలు చేయక తప్పదు.
ఇట్టి నేను తీరగలాగ ఎట్లా చేయొచ్చు నన్ను క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మినవాడను. చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లా స్వామివారిని తలుచుకొనుచు సాయిబాబాను లేవరాని స్థితిలో ఉండుటచే ఇట్లు మట్టిపోలిన స్వామివారు పడినట్లు విసురుచున్నాను అనే భయభక్తులతో వినయముగా మహారాజుకు తన పరిస్థితి వివరించెను. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తిని మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునికి పోయెను. ఆ తరువాత కొంతకాలంలో భీముడు మరణించి స్వర్గమును చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములు మట్టి పాత్రలతోనే నివేదింపబడేయని తండమాన మహారాజు కలలో కనిపించి చెప్పాను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించు మట్టి కుండలతోనే ప్రసాదం స్వామివారి నివేదన చేయుచున్నారు, ఆరాధించున్నారు. తండమానులు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించు నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధము వీటన్నిటిని జరిపించుట చివరకు మరణించి విష్ణులోకములో చేరెను. వ్రతకథ సమాప్తం. ఈ పూజా విధానం పూర్తి చేసుకున్నాక ఒక వ్యక్తినికైతే భోజనం పెట్టడం వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ భోజనం పెట్టేటప్పుడు ఆయన కళ్ళలో సంతోషం చూస్తే ఎప్పటికీ మరువలేనిది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వాసుదేవాయ. స్వస్తి.